హాయ్ మధు. ఐమ్ సారీ. ఐమ్ రియలీ సారీ. సారీ చెప్పాను కదా. నువ్వు చెప్పు చెప్పు అంటే కదా నేను చెప్పాను. చెప్పు అన్నాను, నోటుకొచ్చింది చెప్తావా? సిగ్గులేదు, లేదు. నీ దగ్గర నాకు భయం ఏంటి మధు? అనుకుందని చెప్పాను. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? మా నాన్న విన్నారు. సిగ్గుతో చచ్చిపోయాను తెలుసా? ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ టైం అమ్మ నాన్న ముందు సిగ్గుతో తాళించుకున్నాను. ఐ హేట్ దట్ ఫీలింగ్. ఎక్కడ? ఇంకా మన ఇద్దరం మాట్లాడుకోవడం, ఇంటికి రావడం, అంత ఫినిష్. నువ్వు చెప్పొచ్చు కదా నేను అలా కాదని. ఇంకోసారి ఇంటి దగ్గర కనపడితే మీ పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తాను. పిచ్చా మీ నాన్నకి? ఇంత చిన్న విషయానికి కంప్లైంట్ దాకా వెళ్తాడా? ఏమన్నా సినిమా అనుకున్నాడా? ఏయ్ మర్యాద మాట్లాడు. ఇది చిన్న విషయమా? ఇంటికి వచ్చి కూతుని ముద్దడితే ఏ తండ్రైనా ఊరుకుంటాడా? సరే ఊరుకోడు. ఇంటి దగ్గర కాకుండా ఇంకెక్కడైనా అడిగితే ఏం పీకుతాడు? ఏయ్ మా నాన్న పీకరు, నేను పీకుతా. రెండు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. అసలు నువ్వు ఇంటికి వచ్చి మా నాన్నకి సారీ చెప్పు. ఎప్పో ఏమని చెప్తాను? సారీ ముద్దడిగాను అలా. ఎందుకు అడిగావంటాడు. నా కోరిక కలిగిందని చెప్పాలా? నువ్వు సారీ చెప్తేనే నేను నీతో మాట్లాడతా. నేను బ్లాక్మెయిలా? పో మాట్లాడకు. నేను చచ్చిపోవట్లేదు. ఓ ఏదో మర్డర్ చేశాను. కాలేజ్లో ఏ విషయం దాచలేము. మేమిద్దరం మాట్లాడుకోవడం లేదని కాలేజ్ అంతటికీ తెలిసిపోయింది. అది విని చాలామంది అయ్యో అనుకున్నాను, కానీ ఒక్కడు మాత్రం అబ్బా అనుకున్నాడు. హాయ్ మధు. నేను విన్నాను. ఏమిన్నా? నువ్వు చందు ఫైట్ చేశారని. లుక్ మధు, ఫ్రమ్ డే వన్ ఐ హ్యాడ్ ఫీలింగ్స్ ఫర్ యూ. బట్ నువ్వు చందు క్లోజ్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు మేము ఇద్దరం కొట్టుకున్నాం కదా, ఏదో ఛాన్స్ ఉంటుంది అనుకున్నావా? లుక్ నవీన్, మేము ఇద్దరం ఫ్రెండ్స్, అంతవరకు కరెక్ట్. కానీ ఏదో గొడవ పడ్డావని ఆ రీబౌండ్లో నిన్ను లవ్ చేస్తానని మాత్రం చాలా రాంగ్గా గెస్ చేసావు. ఐఎమ్ సారీ. నా క్లాస్ ఉంది. బాయ్.